విలువతో కూడుకున్న లేని పార్టీ భారతీయ జనతా పార్టీ అని చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఇక్కడ ఈ దొంగ ఓట్లను వెతికి తీసి ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు బయటికి వెళ్ళి వాళ్ళని ప్రశ్నిస్తున్నాడో ఇక వాళ్ళకి ఏం తోస్తలేదు. తప్పులు ఇరుకపోయారు. దేశ ప్రజలు అందరూ ఆలోచన పడ్డారు. అరే మన హక్కు, మన ఓటు, మన హక్కు, మన జీవితము, బీజేపీ ఇట్లా కుట్ర, ఈ బీజేపీ ప్రభుత్వము వీళ్ళందరూ ఇట్లా దొంగ ఓట్లు చేస్తే మన జీవితాలు ఏమవుతాయి అనే ఒక ఆలోచన పడడంతో ఈరోజు బీజేపీ నాయకులు సోనియా గాంధీ గారి మీద లేని ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. అందుకే ఈరోజు ఇంత పెద్ద చరిత్ర అంటే జరిగిన చరిత్ర చెప్పాల్సి వచ్చింది. ఈరోజు రాహుల్ గాంధీ గారిని గొంతుకి ఆయన ప్రశ్నలకు ప్రధానమంత్రి మోడీ గారు భయపడుతున్నారు, అమిత్ షా గారు భయపడుతున్నారు, బీజేపీ సెంట్రల్ పార్టీ భయపడుతున్నారు. తప్పు చేశాము అని ఒక ఫీలింగ్ వాళ్ళకు వచ్చేసింది. అందుకే బీహార్లో 17వ తారీఖు నుంచి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర మొదలుపెట్టారు. ఇప్పుడు మాకు కూడా గైడెన్స్ వచ్చింది. దొంగ ఓట్ల ప్రభుత్వం బీజేపీ అనేది మాకు కూడా వచ్చింది. మాకు కూడా 22వ తారీఖు 15వ తారీఖు పెద్ద ఎత్తున జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద సభలు, కార్యక్రమాలు, ర్యాలీలు చేయాలి. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కార్యగారు డైరెక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారు ప్రతి మాటకు, ప్రతి అడుగుకి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు వారి నాయకత్వంలో అనుసరిస్తామనే విషయాన్ని మీడియా ద్వారా యావత్ దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ